హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ జానర్స్ వచ్చేటప్పటికి బాగా సెట్ అయ్యే హీరో నాగ చైతన్య కదా. సో ఈసారి యాక్షన్తో కూడా మీ ముందుకు వస్తాను అంటూ యుద్ధం శరణం అంటున్నాడు. సో ఈ సినిమా సెప్టెంబర్ 8న రిలీజ్కి రెడీ అయిపోయింది. అండ్ ఈ సందర్భంగా మన హీరో నాగ చైతన్యతో పాటు నాగ చైతన్యని ఇంత కొత్తగా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ కృష్ణ గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. సో మన ఇంట్రెస్టింగ్ అండ్ లైవ్లీ చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దామా? Hi Naga Chaitanya garu, how are you? Good, how are you? I'm good, thank you. So, hi Krishna garu, hi. Welcome to Tollywood. Thank you so much. Yes, so Yuddham Saranam. First title వినగానే అందరికీ అనిపిస్తుంది ఈసారి చేయి ఒక యాక్షన్ ఫిల్మ్ తో రాబోతున్నారేమో అని అనిపించింది. సో అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేశారని నాకు ఇందాకే తెలిసింది. ఫస్ట్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నారు. సో ఏంటి క్లాస్మేట్స్ మీరు? 4th standard నుంచి ఇద్దరం క్లాస్మేట్స్. ఓకే. సో అలా చెన్నైలో పద్మశేషాద్రిలో నేను చెన్నైలో ఉన్నప్పుడు 4th to almost 10th కలిసి చదువుకున్నాం. ఓకే. దెన్ 10th తర్వాత నేను వేరే స్కూల్ కి వెళ్ళాను, కానీ ఇంకా టచ్ లో ఉన్నాం. ఓకే. So we became friends because we were born on the same day. Yeah, ఇద్దరు బర్త్డేస్ కూడా November 23rd. ఓకే. నేను అదే అడుగుదాం. యాక్చువల్లీ క్లాస్మేట్స్ అయినంత మాత్రం ఫ్రెండ్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. మనకు గ్యాంగ్ వేరు ఉంటుంది. సో అలా ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు అయ్యారు? ఒక రోజు like on birthday we wore color clothes and came. And hey there was this exchange between us, and from then it became like we were born on the same day, the twins, those kind of things we used to joke about. So birthday మిమ్మల్ని కనెక్ట్ చేసింది. బర్త్డే కనెక్ట్ చేసింది. దాని తర్వాత మ్యూజిక్, ఫిల్మ్స్, అమ్మాయిలు అన్ని చాలా క్లాష్ లు ఉన్నాయి. ఓకే. సో కాలేజ్ కలిసి చదువుకోకపోయినా అమ్మాయిల స్టోరీలు కలిసి బానే ఉన్నాయి. No, for us it began school itself. స్కూల్ లోనే స్టార్ట్ అయినాయి కొన్ని క్లాసులు. అక్కడే బాగా క్లోజ్ అయ్యాం యాక్చువల్గా. అమ్మ అయితే చాలా స్టోరీలు ఉన్నాయి. సో మొత్తానికి ఫ్రెండ్స్ కలిసి సినిమా చేశారు అంటే వేవ్ లెంగ్త్ ఆటోమేటిక్ గా, అంటే ఫస్ట్ మూవీ అన్న ఫీలింగ్ ఎక్కడ రాకుండానే ఇద్దరు వేవ్ లెంగ్త్ కలిసి చేసి ఉంటారని అర్థమైపోతుంది. బట్ ఆయన ఇండస్ట్రీకి రావడం అనేది ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలనుకున్నా. మీరేమన్నా అంటే మీరు ఉండడం వల్ల ఆ లింకప్ అలా వచ్చిందా? లేదు, అలా అని కాదు. మన డిస్కషన్స్ ఎప్పుడు 50% ఆఫ్ ద టైం ఫిల్మ్స్ గురించే ఉంటుంది. ఫిల్మ్స్ గురించి మాట్లాడతాము. తన ఐడియాస్ ఎప్పుడు నాకు చెప్తూ ఉంటాడు. నేను యాక్టర్ ముందే, and even before that, whatever we used to get in together. Like now it's movies, so it's out there. Even when we were playing music, we were in the same band. Okay. And so that one partnership was there from beginning. So that's what led to this. And I went and worked as an assistant director under 3 films. And when I got the hang of it, that's the time we used to keep talking about stories. Someday we should work together. That thought was there. Okay. And somehow it's come to this place. So yeah, అదే. సో తను చేస్తూ ఎప్పుడు డిస్కస్ చేసేవాడు నాతో ఐడియాస్ అవన్నీ నాకు బాగా నచ్చినాయి. అండ్ నా ఫ్రెండ్ అనేది కాదు, తన స్క్రిప్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఐ టోల్డ్ హిమ్, యూనో నువ్వు పిచ్చే, డెఫినెట్గా ఎవరైనా చేస్తే నేను తప్పకుండా చేస్తాను సినిమాలో. సో హీ వెంట్ అండ్ హీ పిచ్డ్ ఇట్. సాయి కొరపాటి గారికి చెప్పారు. నేనేం చెప్పలేదు, సాయి గారు నాకు ఒక మంచి సబ్జెక్ట్ విన్నాను, మీకు నచ్చిందంటే తప్పకుండా చేద్దామని చెప్పాను. సో హీ వెంట నరేటెడ్ టు సాయి గారు అండ్ ఆయనకి వెంటనే నచ్చింది. సో ఇట్ వాజ్ ఆల్ హిజ్ ఎఫర్ట్. నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి రికమెండేషన్ అట్లా ఏం లేదు, ప్యూర్లీ. సో ఎప్పుడైనా అనుకున్నారా ఇలాగా మీ ఫ్రెండ్ డైరెక్షన్ లో మీరు ఒక సినిమా చేస్తారు అని? అంటే ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండేది. ఒక బెస్ట్ ఫ్రెండ్ తో చేస్తే యూనో ఆ వర్కింగ్ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, యూనో ఏ ఈగోస్ లేకుండా. యూనో తనేమో నన్ను క్రిటిసైజ్ చేయటం, నేను తన్ని క్రిటిసైజ్ చేయటం. సో దట్ వర్కింగ్ రిలేషన్షిప్ ఐ ఎంజాయ్డ్ వెరీ మచ్. ఎప్పటి నుంచో ఐ హ్యాడ్ దట్ డ్రీమ్. That was actually the best part in the set. Like we used to like openly just discuss everything. Even not just me and him, even the team which we got ended up being like close friends, and we call each other ra ra ra, like shouting bad words and in a friendly way, and you know, discussing, getting these things across. It was a very casual experience, and everybody was looking only at the movie. So that was a great. Okay. Already Chai elanti సినిమాలు చేశారు, ఎలాంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నారు, ఇవన్నీ ఆయన జర్నీ మీరు చూస్తూనే వచ్చారు కదా. సో మీరు తనని హీరో ఒక సినిమా తీయాలని అనుకున్నప్పుడు తన కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నారా? ఎలా జరిగింది? మీరు ఎలా ఊహించుకున్నారు చైని? I didn't write like that. Most like especially this script. This was a script which came to me from Mr. David Nathan. Yeah. So when I saw that script, it required a person who everybody can connect with. Okay. And I couldn't think of a better option than him, because he has that relatability and he has that
he has that thing in him to go that extra mile to, you know, get that larger than life thing also. But we wanted that process to be organic. We didn't want it to look like it's already a set standard. You relate with somebody and you travel with that person, and when you understand that character fully, that's when you actually empathize with them. And he has that thing with the audience, and I feel that's the biggest plus in this film. ఓకే, ఎప్పుడైనా ఒపీనియన్ క్లాష్ వచ్చిందా మీ ఇద్దరికి చాలాసార్లు రోజు ఈ సినిమాకి సంబంధించి? ఈ సినిమా ఇప్పుడు రోజు ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని కొట్లాడుకుంటున్నాం ఇద్దరం. ఎవరు విన్ అవుతారు? ఎలా It's the script or the product which will win in the end. It's what's best for it. సో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటూనే మనకి మేజర్ గా ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ కనెక్షన్ ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది. సో అది ఆ కాస్టింగ్ పరంగా మీరు ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా? అంటే ఫ్రెష్ గా ఉండాలి లేదా రియలిస్టిక్ గా ఉండాలి? అంటే మన సినిమా తను నాకు నరేట్ చేసినప్పుడు నిజంగా శ్రీకాంత్ గారు, రావ్ రమేష్ గారు, రేవతి గారు, దీస్ 3 క్యారెక్టర్స్ వీ నెవర్ హ్యాడ్ ఇన్ మైండ్. ఓకే, ఒక నోన్ విలన్ అట్లా అనుకున్నాం. బట్ సాయి గారికి తీసుకెళ్లిన తర్వాత హీ ఎన్కరేజ్డ్ us. యునో కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఐ వాంట్ టు ప్యాడ్ దిస్ ఫిల్మ్ వెల్ అని, ఈ సినిమాకి ఆ ప్యాడింగ్ కావాలని. సో ఆ కాస్టింగ్ విషయంలో ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. ఆ బడ్జెట్ అనేది ఎక్కడ బౌండరీస్ ఏం పెట్టకుండా ఇంకా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఆల్సో మీరు యాక్షన్ ఫ్యామిలీ థ్రెడ్ అంత అంటున్నారు. మూవీ ద మెయిన్ థ్రెడ్ ఇట్స్ అ థ్రిల్లర్, కానీ ఎవ్రీ లేయర్ ఉంటుంది సినిమాలో. అంటే ఒక మంచి ఫ్యామిలీ లేయర్, ఒక మంచి లవ్ స్టోరీ. అట్ ద సేమ్ టైమ్ శ్రీకాంత్ విలన్స్ క్యారెక్టరైజేషన్ డెఫినెట్ గా ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. అండ్ యాక్షన్ లో వస్తే హైలైట్ ఏంటంటే నేను ఎవరిని చంపను, ఏ వెపన్స్ వాడను. ఇట్స్ నాట్ బ్లడ్ షెడ్ యాక్షన్. ఇట్స్ ఐడ్ లైక్ టు సే ఇట్స్ లైక్ దట్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ అప్రోచ్. టెక్నాలజీ, యునో, యూనిటీ ఆఫ్ యూత్. ఇవాళ యూత్ అందరు కలిస్తే ఒక యూనిటీ ఉంటుంది, అండ్ ఆ యూనిటీతో యునో ఏదైనా చేయొచ్చు. సో ఇట్స్ దట్ న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ దట్ ద హీరో యూజెస్ టు టాకిల్ ద విలన్. సో అది హైలైట్ అవుతుంది. బట్ హౌ డు యూ జస్టిఫై యుద్ధం శరణం? అంటే ఇప్పుడు ఇందులో ఫ్యామిలీ ఉంది, లవ్ కూడా ఉంది కదా, బట్ మీరు టైటిల్ లో టార్గెట్ చేసిందేమో యాక్షన్. సో అది ఎలా మీరు ఆడియన్స్ కి చెప్తారు దీని గురించి? Actually the word is like Yuddham Sharanam, everybody's attention goes on Yuddham, and suddenly it becomes a vast thing, and everything becomes about power and stuff like that. But if you take that off and look at Sharanam, which means bowing, like you surrender to something, and it's more about the protagonist who had a beautiful life. He's pushed to an extreme corner where he can't, like, war is not in him. Like, he's not used to any of these things. But the only way out is war. బ్యూటిఫుల్, ఆ సింపుల్ లైఫ్ ని తను కాపాడుకోవాలంటే he has to fight that war. సో ఆ వార్ ని యునో ఎలా ఇంటెలిజెంట్ గా, హౌ అ నార్మల్ బాయ్, తనకి ఏ యునో టెర్రరిజం, ఈ వైలెన్స్, ఏ తన లైఫ్ లో ఏ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండవు, యూనో కంప్లీట్లీ జీరో. సో అలాంటి పర్సన్ ఆ వార్ ని ఎట్లా ట్యాకిల్ చేస్తాడు, అండ్ హౌ హీ విన్స్ దట్ వార్. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా చిన్న విలన్ కాదు, అంటే ఒక మాఫియా డాన్, యునో ఆల్మోస్ట్ ఒక స్టేట్ ని కంట్రోల్ చేసే పర్సన్, అంత స్టేచర్ లో ఉంటాడు విలన్. సో ఆ విలన్ ని ఎట్లా ట్యాకిల్ చేస్తాడు అనేది. And it's when the two worlds meet. Like a lot of times we go on streets and we go to like coffee shops and pubs and restaurants, and we think life is only this much. Suddenly one day you wake up, something wrong happens. That's when you understand that there is one other side. Yes. కాయిన్ కి ఇంకో సైడ్ చూసినట్టు ఉంటుంది లైఫ్ లో. And once you've seen that, you can't go back to normal, and that's thing. And my hero's goal is how to go back to my normal life. That is his thing. That is the drive for. అండ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశారు, అండ్ అందులో ఫ్యామిలీ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఒక హీరోకి ఫ్యామిలీ ఉంటుంది అన్నట్టుగా మనకి చాలా సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇంతగా ఎమోషన్స్ బాండింగ్ కనిపించడం కానీ అది చాలా తక్కువ. సో ఎలా అనిపించింది మీకు ఆన్ సెట్స్ ఆ ఎమోషనల్ సీన్స్ కానీ? ఐ ఆల్వేస్ లవ్ ఫ్యామిలీ సీన్స్. అంటే మెయిన్లీ ఐ నో తెలుగు ఆడియన్స్ అనేది ఫేవరెట్ ఇస్ ఫ్యామిలీ సీన్స్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ అ కైండ్ ఆఫ్ యాక్టర్, ప్రతి సినిమాకి ఏదో కొత్త పాయింట్ ట్రై చేయాలని ఉంటుంది నాకు. సో అందుకే ఈ స్క్రిప్ట్ లో యాప్ట్ ఏమనిపించింది అంటే ఆ కొత్త లేయర్ ఉంది, ఈ విత్ దిస్ హోల్ విలన్, యునో ఈ క్యారెక్టర్ ఎట్లా రివోల్ట్ అవుతారు, ఆ లేయర్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫ్యామిలీ ప్యాడింగ్ అంతా ఉందని.
సో రేవతి గారితో చేయటం ఫస్ట్ టైం, యునో ఇట్ వాస్ గ్రేట్. షీఈస్ ఆల్సో అ డైరెక్టర్ యాక్చువల్లీ. So even her knowledge as a director when she acts, that itself shows. Like and there is nothing happier. Like I grew up watching her films. Right. Like I know her as a Maniratnam heroine. I watched her in Maunaragam and Anjali and stuff like that. And suddenly I had to go director. For me, it was like my like heart was pounding, and like it was not a normal experience for me. And you know, we are just stuck to that family bonding and all. I think that beauty No, Revati garu definitely. And Rao Ramesh sir, he wrote the ఆ ట్రాక్ రాసినప్పుడు ఒక రేంజ్ లో ఉంది, బట్ ఫైనల్ గా షూటింగ్ కి వెళ్ళినప్పుడు రావ్ రమేష్ గారు రోల్ విల్ బి యునో హ్యూజ్ ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఎంటర్టైన్మెంట్ వైజ్, ఫాదర్ సన్ రిలేషన్షిప్ వైజ్ ఆయన నిజంగా వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ ఈవెన్ శ్రీకాంత్ గారు కూడా హీరోగా చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐ మీన్ బాబాయ్ క్యారెక్టర్స్ అలా చేస్తూ వచ్చారు, బట్ విలన్ గా ప్రాపర్ విలన్ గా ఎప్పుడు చేయలేదు. ఐ థింక్ ఆయన స్టార్టింగ్ డేస్ లో చేశారు. సో మీకు శ్రీకాంత్ గారు ఎలా ఐడియా వచ్చారు ఇంత ఒక టఫ్ విలన్? శ్రీకాంత్ గారు ఎవరి ఐడియా? it was my idea fully. ఫస్ట్ నేను నాకు చెప్పినప్పుడు నాకు శ్రీకాంత్ గారా ఫస్ట్ ఆయన ఎందుకు చేస్తారు విలన్ కి ఇప్పుడు, రెండోది ఐ కుడెంట్ ఇమాజిన్ హిమ్ లైక్ దిస్ యునో నెగటివ్ రోల్. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ అంతా he was you know happy nice different kind of roles. కానీ తను చెప్పాడు. There what helped me was I come from another industry, and like when I saw him, like when we were looking at actors, and I could see him like portray a larger than life villain. Like when he comes and stands on the frame, I had some instinct that it'll work. And again, same thing happened when he came on set. For me, I imagined one thing, and what he brought on was something else. Next level. ఆ విషయంలో ఫుల్ గా తన్నే నమ్మాను. అంటే నేను నాకు I couldn't imagine what they were going to do. I think తను చెప్పాడు శ్రీకాంత్ గారికి, ఐ వాంట్ యువర్ ఐస్ ఆల్వేస్ రెడ్ అని. సో ఆయన ప్రతి షాట్ ముందు ఆయన గ్లిసరీన్ వేసి 5 drops 6 drops like used to just keep his eyes red for every take, not just అది మామూలు విషయం కాదు. సో they helped a lot. They helped a lot. లావణ్య, ఐ థింక్ సొగ్గాడే చిన్ని నాన్న తర్వాత అంటే ఏఎన్ఆర్ గారితో శ్రీదేవి గారు వర్క్ చేశాక నాగార్జున గారు చేశారు శ్రీదేవి గారితో, అలాగే జరిగింది అనిపిస్తుంది నాగార్జున గారితో చేశాక. హౌ ఇస్ ఇట్? ఇట్ వాస్ గ్రేట్. షీ రియల్లీ హెల్ప్డ్ అ లాట్. అండ్ ట్రైలర్ లో టీజర్ లో అంత తెలియట్లేదేమో, కానీ సినిమాలో ఒక హ్యూజ్ లవ్ స్టోరీ ఉంది. స్టోరీ ఫస్ట్ హాఫ్ అంతా రన్ అవుతా ఉంటుంది లావణ్యతో. అండ్ లావణ్య సెల్ఫ్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. వెరీ స్పాంటేనియస్. ఎక్స్పెక్ట్ చేయము అంటే ఇలాంటి అమ్మాయి ఆఫ్ స్క్రీన్ తను ఎలా ఉంటుందో, ఇలాంటి అమ్మాయి కెమెరా రోల్ అయిన తర్వాత you know that she's going to deliver such a good performance. So expect chemo, and it comes across very spontaneous. Wow. And that helps me a lot to react, you know, better and all that. So I think her spontaneity and very realistic approach. And యుద్ధం శరణం టీజర్ చూసిన దగ్గర నుంచి కూడా యునానిమస్ గా ఎక్కువ మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాటోగ్రఫీకి. అన్ని ఎలిమెంట్స్ తో పాటు సినిమాటోగ్రఫీ స్పెషల్ మెన్షన్ చేస్తున్నారు అందరూ కూడా. సో బై నికేత్ గారు. Absolutely. He's the biggest pillar of support in this whole. Pillar నిజంగా నికేత్. He's also a newcomer. తను కూడా newcomer. Okay. సాయి గారికి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాలి. న్యూ కమర్ అని వెంటనే ప్లీజ్ బ్రింగ్ హిమ్ ఆన్ బోర్డ్. మామూలుగా కొత్త డైరెక్టర్ అంటే పెద్ద డిఓపి పెడతారు సపోర్ట్ చేయడానికి, బట్ యునో హీ రిక్వెస్టెడ్ సేయింగ్ తనకి నికేత్ ముందే తెలుసు. సో దే వర్ స్పెండింగ్ టైమ్. వాళ్ళు స్క్రిప్ట్ రైటింగ్ టైమ్ ఇట్సెల్ఫ్ వి కైండ్ ఆఫ్ మెట్. వెళ్ళి రెకీల్ చేశారు ఊరికే వాళ్ళే లొకేషన్స్ కి వెళ్ళి యునో ఎక్స్ప్లోర్ చేసి. సో చాలా హోంవర్క్ చేశారు మూవీ ఓకే అయిన ముందే. And like we also other departments like costumes and art and like everybody complimented pushing all these things up. And music also added very much chala manchi asset ayindi ఇప్పుడు వివేక్ గారు చేసింది. Yes, absolutely. I think Vivek Sagar is his fan. No, not a adela jarigindi. No, bad music days lo. No, basically when we 10 years back we met here when I came from with a band from Chennai, and we met and we formed something together, and we went and played in Durgam Cheru lo edo cultural program undedi. Wow. And Vivek was playing for another band. You people are so talented. So appudu chusi appudu nunche Krishna ante evaro tanaku telusu. And this time when we came and met, he was like Krishna. Then we touched base 10 years back, and after that we just met. And I must say, I had an absolute blast making music with him in this movie. Like, I hope the audience like. Yeah, seriously, anni songs chala manchi response. Even
రక్షాబంధన్ రిలీజ్ ఎన్నెన్నో భావాలు, ఎన్నెన్నో భావాలే కానీ అఫ్ కోర్స్ టైటిల్ సాంగ్ కానీ. అలాగే కంప్లీట్ ఆల్బమ్ చూస్తే ఈచ్ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూడ్. నాగార్జున గారికి కూడా తెలిసే ఉంటారు కదా, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కాబట్టి. సో ఆయన సినిమా చూసారా? ఐ మీన్ ఇంకా చూపియాలి అంటే చిన్న భయం ఉంది కరెక్ట్ గా చేసి చూపియాలని. అందుకే లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఏం పీకుతున్నారు మీరిద్దరు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు, సినిమాలు అన్నారు అంటారేమో చిన్న భయంతో గెటింగ్ ఇట్ పర్ఫెక్ట్. నేను కూడా ఎప్పుడు అంటే మామూలుగా నాన్నకు ముందు కథ చెప్తాను సినిమా స్టార్ట్ చేసే ముందు. ఈ సినిమాకైతే జస్ట్ చెప్పా ఇలా కృష్ణ కథ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము, సాయి గారికి నచ్చింది స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశా. ఆయన ఆల్మోస్ట్ 20-30 times విన్నర్ అంట. And he came and told me that, and I was again like so happy. He came and told me beautiful song. I heard it on like 50-60 times. He told me. So September 8th రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మేషన్ కూడా మాకు వచ్చేసింది కాబట్టి విల్ వెయిట్ ఫర్ దట్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.